బ్రో తమన్నా గారి ఒక ప్రైవేట్ పార్టీలో ఏవో ఫొటోస్ వచ్చాయి అవన్నీ లీక్ అయ్యాయంటూ చూడ ఆవిడ చేతిలో గ్లాస్ ఉందంటూ కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరిదా ప్రైవేట్ పార్టీ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా జనరేషన్లో అసలు స్టార్స్ కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని ఏదో ఒక కన్ను ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళినా కావచ్చు, లేకపోతే పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా, ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, వేరే ప్రదేశానికి వెళ్ళినా, ఫారెన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫోన్లలో ఫోటో క్లిక్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో వదలడం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఒక వేరే హీరో బర్త్డే పార్టీకి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళారనుకో, వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళైనా కూడా ఇంకా పెళ్ళిళ్ళైన జంటల్ని వదిలిపెడతారు, వీళ్ళే జంట అవుతున్నారు, ఇట్లా రకరకాలుగా రాస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తమన్నాకు సంబంధించి కొన్ని ప్రైవేట్ ఫొటోస్ లీక్ అయ్యాయని చెప్పేసి అందులో తను మందు గ్లాసులు పట్టుకుంది, ముద్దులతో రెచ్చిపోయింది, పిచ్చెకిచ్చేస్తుంది, మరి ఇంత ఘోరంగా ఉంటారా ప్రైవేట్ పార్టీస్ అంటే అని కూడా చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మనం క్లియర్గా చూసుకుంటే ఈ ఫొటోస్లో తమన్నా ఎక్కడ కూడా ఒక గ్లాస్ పట్టుకున్నట్టు కానీ తను ముద్దులు ఇస్తున్నట్టు కూడా కొంతమంది అంటూ ఉన్నారు. అక్కడ ముద్దులు ఇస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, తమన్నా అక్కడ లేదు. అంటే లేనివి ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఈ విధంగా కల్పించుకొని సెలబ్రిటీస్ గురించి మాట్లాడడం వల్ల మేము ఫేమ్ అవుతాం అని చెప్పేసి ఏదో వస్తుందని చెప్పేసి మాట్లాడతారు తప్ప అక్కడ ఎగ్జాక్ట్లీ గమనిస్తే ఏది కూడా ఉండదు. అయితే బాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ ప్రజ్ఞా కపూర్ యొక్క బర్త్డే పార్టీకి చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళారు. టాలీవుడ్ నుంచి కావచ్చు, బాలీవుడ్ నుంచి కావచ్చు, మృణాల్ ఠాకూర్, తమన్నా, సో చాలా మంది కూడా వెళ్ళారు. సో వాళ్ళు ఇంకా ఖచ్చితంగా బర్త్డే పార్టీస్ ప్రైవేట్ పార్టీస్ అంటే మందు ఖచ్చితంగా ఉంటుంది, అది ఆబ్వియస్లీ. కాకపోతే ఇంకా వాళ్ళు ఏదో పర్మిషన్ తీసుకుంటారు అనేది కంప్లీట్గా వాళ్ళకి సంబంధించి. ఇంకా ఎవరో కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ ఫొటోస్ లీక్ చేయకపోయినప్పటికీ కొంతమంది ఇంకా మేము ఈ విధంగా వెళ్ళామని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా బై మిస్టేక్ ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ విధంగా నెటిజన్ల కంట్లో పడ్డాయి అనుకో, ఇంకా విపరీతంగా ట్రోలింగ్ కానీ వాళ్ళు ఇష్టం, ఇంకా అక్కడ ఏం జరిగింది, అది ఏం పార్టీ ఏంది కూడా వాళ్ళకి అవసరం లేదు. ఆ ఫొటోస్ని చూసి వీళ్ళేం అనుకుంటున్నారు, వీళ్ళ మనసులో ఏముంది దాన్ని వీళ్ళు ఆ ఫొటోస్ కింద రాస్తారు తప్ప ఇక్కడ ఎగ్జాక్ట్లీ వీళ్ళు అనుకున్నది ఏది కూడా ఉండదు. సో మరి ఇక్కడ తమన్నా గారి గురించి కూడా ప్రైవేట్ ఫొటోస్ లీక్ అయ్యని చెప్పేసి మందు బాటిల్ అంటే మందు సీసా పట్టుకుంది, గ్లాస్ పట్టుకుంది, ముద్దులిస్తుంది, రెచ్చిపోతుంది, ప్రైవేట్ పార్టీలో ఇంత ఘోరంగా ఉందని అంటున్నారు తప్ప సో అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. నిజంగా ఆ ఫొటోస్లో తమన్నా గ్లాస్ పట్టుకోవడం కానీ ముద్దులివ్వడం కానీ ఏది కూడా లేదు. సో ఒక విధంగా ఏదో ఒక వార్త రాస్తున్నప్పుడు అక్కడ వాస్తవాలు ఏంటి, మీరు ఏం చూస్తున్నారు, అది నిజమేనా, ఏం చదువుతున్నారు, అది నిజమేనా తెలుసుకొని నిజమేంటి అబద్ధం ఏంటో మాట్లాడితే అప్పుడు వాళ్ళకు మంచిది, మీకు మంచిది అనే విధంగా కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు.